సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యశుద్ధ పూర్ణిమ ఆర్ద్ర నక్షత్రం శనివారం జనవరి 3వ తారీఖు యథావిధిగా 3 గంటలకి సుప్రభాతం, సుప్రభాతానంతరం ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత తాయార్ల సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధానంలోను మంగళాశాస్త్రం అయిన తర్వాత అమ్మవారి సేవ బేడ తిరువిధి మహోత్సవం జరుగుతుంది. ఆండాళ్ళ సన్నిధికి వేయించేసిన తర్వాత అక్కడ విశేషమైన ఆరాధన, సేవకాలం, నివేదనం, మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల వ్యాఖ్యానం, విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, సేవాకాలం, శాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళాశాసనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు రాపత్తు ప్రయుక్తంగా రాపత్తు తిరువీధి మహోత్సవం జరుగుతుంది. వామనామ అలంకారంతో ఈనాడు స్వామివారు తిరువీధిని అనుగ్రహిస్తారు. గ్రామ తిరువీధి జరుగుతుంది. గ్రామ తిరువీధి పూర్తి చేసుకుని ఉత్తర ద్వారానికి వేయించేసిన తర్వాత వేద పండితులకి శ్రీ శటారి సమర్పణం, అలాగే కళ్యాణ మండపం ముందుకు వచ్చిన తర్వాత అధ్యాపకులకి ఏర్పా సేవాకాలం చేసినటువంటి అధ్యాపకులకి శఠారి సమర్పణం, చేతమర విన్నపం అయిన తర్వాత స్వామివారి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, ఆళ్వార్లకి శ్రీ శఠారి సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా వేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. ఈ కార్యక్రమం దీంతో సమాంతరంగా దర్శనములు కొనసాగుతాయి. ఆళ్వార్లు స్వామివారు ఆస్థాన మండపంలోకి వేయించేసినప్పుడు తాత్కాలికంగా 10 నిమిషముల పాటు దర్శనములు నిలుపుదల చేసి ఆళ్వార్లకు శ్రీ శటారి సమర్పణం అయి స్వామివారు చుట్టూ తిరిగి బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత మళ్ళీ సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల నుంచి రాత్రి ఆరాధన, విశేషమైనటువంటి ఆరాధన పూర్తయిన తర్వాత బలిహరణాంతం అయిన తర్వాత ఆస్థాన మండపంలో శంగోలం విన్నపం, విశ్వక్సేన కైంకర్యం అంటాం. శంగోలం విన్నపం ఆనాటి పారాయణ తరువాయి స్వామివారికి విజ్ఞాపనం చేయడం జరుగుతుంది. ఇదైన తర్వాత నివేదనం అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. అయిన తర్వాత అలంకార విసర్జన చేసిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.